హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేయడం జరిగింది కదా. సో రకరకాల కాన్సెప్ట్ల మీద. సో ఈరోజు ఏంటంటే మైగ్రేషన్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఓకే, సో నేను ఆల్రెడీ సో ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఓల్డ్ స్టూడెంట్స్ కోసం నేను మైగ్రేషన్స్ మీద వీడియోస్ అయితే చేయడం జరిగింది అనమాట. సో మీ అందరికీ తెలుసు మైగ్రేషన్ ఇక్కడ ఉంటుంది కదా. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో డేటా ఇంజనీరింగ్ ఐటమ్స్ ఉంటుంది, అలానే సో డేటా బేసెస్ ఉంటుంది, డెడికేటెడ్ సీక్వెల్ ఫుల్స్, అజూర్ ఎస్క్యూఎల్ డిబి నుంచి వేర్ హౌస్, ఇలా రకరకాల మైగ్రేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడితే అఫ్ కోర్స్ నేను ఆల్రెడీ అన్ని వీడియో చేసాను అనమాట, చూడొచ్చు. సో మైగ్రేషన్ ఫ్రమ్ ఏడిఎఫ్ టు ఫ్యాబ్రిక్ డేటా పైప్ లైన్, అలానే మైగ్రేషన్ ఫ్రమ్ అజూర్ ఎస్క్యూఎల్ టు ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్, అలానే మైగ్రేషన్ ఫ్రమ్ సినాప్స్ డెడికేటెడ్ సీక్వెల్ పూల్, అలానే సినాప్స్ డేటా ఇంజనీరింగ్, అలానే సినాప్స్ డేటా పైప్ లైన్స్ టు సో ఈ మైగ్రేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశాను అనమాట. ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి షేర్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు రిఫర్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక బేసిక్ ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ డేటా ఇంజనీరింగ్ ఐటమ్స్లో లైక్ మనకి సో నోట్బుక్స్, పూల్స్, స్పార్క్ జాబ్ డెఫినేషన్స్ అండ్ లేక్ డేటాబేసెస్ ఇవన్నీ కూడా మనకి మైగ్రేట్ అయితే అవుతాయి అన్నమాట. సో అది మీరు చూస్తే కానీ విల్ గెట్ టు నో వాట్స్ గోయింగ్ ఆన్ అనేది, ఏమేమి మైగ్రేట్ అవుతుంటాయి, ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారు ఏంటి అనేది మీరు క్రియేట్ చేస్తే ఒక పీఓసి లాగా యూ విల్ అండర్స్టాండ్ దట్. ఓకే, అలానే మనకి మైగ్రేట్ డేటాబేస్ కింద మైగ్రేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అజూర్ ఎస్క్యూఎల్ నుంచి లైక్ ఫ్యాబ్రిక్ సీక్వెల్ డీబీకి మైగ్రేట్ చేసుకోవచ్చు అన్నమాట. అలానే మైగ్రేట్ వేర్ హౌస్. ఓకే, సో మనం డెడికేటెడ్ సీక్వెల్ పూల్స్ క్రియేట్ చేస్తుంటాం కదా, అక్కడి నుంచి కూడా మనం సో మైగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే మనం సినాప్స్ అనలిటిక్స్ లో డెడికేటెడ్ సీక్వెల్ పూల్ దాన్ని ఇక్కడ మైగ్రేట్ చేసుకోవచ్చు. అలానే అజూర్ ఎస్క్యూఎల్ నుంచి కూడా సో మనం సో ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్ కి మైగ్రేషన్ అయితే చేయొచ్చు అనమాట. సో దీని మీద మేము చాలా పిఓసీలు అన్ని చేసి ఫర్దర్గా ఫైనల్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకేమైనా అప్డేట్స్ లైక్ డేటా కోర్స్ ఇంకా సో రిఫ్లెక్ట్ అనేది అవ్వలేదు అనమాట. మేబీ ఫ్యూచర్లో యాడ్ చేస్తారు కదా, మళ్ళీ ఏదైనా ఫర్దర్గా ఎన్హాన్స్మెంట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొక వర్షన్ అనేది రికార్డ్ చేస్తాం. సో దట్ ఏంటి యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ అనేది సో ఉంటుంది అనమాట. అరౌండ్ 170 hours కంటెంట్ ఉంది. ఓకే, సో చూడొచ్చు 279 వీడియోస్ అంటే వీ కెన్ ఇమాజిన్ ఎంత కంటెంట్ ఉంటుంది అనేది. ఓకే, సో ఇదంతా కూడా కంప్లీట్లీ ప్రాక్టికల్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇదంతా నేర్చుకున్న తర్వాత నాకు ఇది తెలియదు అనేది ఉండదు అనమాట మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో. ఓకే, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ నాకు ఇది తెలియదు అనే కాన్సెప్ట్ ఉండదు. ఓకే, అంత డెప్త్ గా ఉంటుంది, అంత లెంగ్తీ అనమాట. ఎందుకంటే 170 hours, ఇట్స్ నాట్ లైక్ ఒక గంటలో అయిపోయేది కదా. ఎందుకంటే అంత డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ సో మల్టిపుల్ సినారీస్, కాంప్లెక్స్ సినారీస్ అనేది కూడా డిజైన్ చేయడం జరిగింది అనమాట. మీకు చూడొచ్చు అన్నీ ఉంటాయి. సో ఇది నా మైగ్రేషన్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో రీసెంట్ గా చేసింది ఇంకా చాలా ఉన్నాయి సినారీస్, అవన్నీ కూడా సో డే బై డే మేమైతే సో రికార్డ్ చేసి ఐ మీన్ ఎవరైతే ఆల్రెడీ ఉంటారో వాళ్ళకి షేర్ చేస్తున్నాం. సో దట్ దే కెన్ సీ, అంటే ఈజీగా దే కెన్ సాల్వ్ అనమాట. ఏదైనా ఇష్యూ స్ట్రక్ అయినా సరే వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.